సభ్యులు గతంలో ఉన్నారో వాళ్ళు కంటిన్యూ అవుతారు. ఒకవేళ ప్రమాదవశాత్తు వాళ్ళు ఎవరు చనిపోయినా వాళ్ళ వారసులు రాదు. ఉన్న వాళ్లకు చనిపోయేంత దాకా అర్హత ఉంటుంది. అర్థమైందా? దీన్ని మరి మీరు చేపలు పట్టేటప్పుడు వాళ్ళతో పాటు పట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ 33 సభ్యులకి అర్హత ఉందా సార్? ఇది చట్టబద్ధంగా అర్హత పొంది గతంలో ఉన్న ఏడీ గారి ద్వారా వీళ్ళు అర్హత పొంది సర్టిఫికెట్ తీసుకొని సభ్యులుగా జాయిన్ అయ్యారు. ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల్లో కూడా వీళ్ళ పేర్లు ఉండడం జరిగింది. అదేవిధంగా ఆనరబుల్ హైకోర్టు చాలా సందర్భాల్లో అక్కడ చేపల వృత్తిపై బతుకుతున్న అదర్ కులాలు ఎవరైనా సభ్యత్వ ఇవ్వమని కూడా చెప్తుంది. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం గతంలో ఇచ్చిన సభ్యత్వాలన్నీ కొనసాగుతాయి. తర్వాత ఇప్పుడు కొత్తగా ఎవరికి వేరే కులాలకు చేయడానికి వీలుపడదు. ఓన్లీ ముదాయి బెసాలకే ప్రభుత్వం అనుమతులు ఉంది కాబట్టి చేస్తుంది. గతంలో పాత సభ్యులు ఎవరున్నా కొనసాగుతారు, చచ్చిపోయారు. సార్, ఇది 11,20,000 అమ్మినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇది మీ దృష్టికి వచ్చిందా? రాలేదు, ఎంక్వైరీ చేపడతాం. అలా అమ్మితే ఏమన్నా చర్యలు ఉంటాయా? ఓన్లీ గ్రామస్తులు చర్యలు తీసుకుంటాం. అని లోకారం మాజీ సంఘ ప్రెసిడెంట్ ఇతని కాలంలోనే అధ్యక్షుడు ఉన్న కాలంలో అప్పుడు ఈ జిల్లాలో ఉన్న అధికారి వీళ్ళు కోర్టుకు పోవడం ద్వారా సంఘం కూడా తీర్మానం చేసింది సభ్యత్వం ఇవ్వడానికి. అంతేకాదు వీళ్ళు చట్టబద్ధంగా సంఘంలో చేరిన సభ్యులు కాబట్టి వాళ్ళకి అర్హత ఉంది. నేను జాబ్ వాళ్ళది ఇవ్వండి, ఉద్యోగం తీస్తా అని చెప్పిన మీరు ఇవ్వాలి. ఎప్పటిదాకా మీరు చేసిన పొరపాటు పాపం అని మీరు అన్నారు. నీకు చెప్పలేదా? నేను ఆర్డర్ ఇచ్చిపోతా అని చెప్పాను. ఇప్పుడు నేను జాబ్ వాళ్ళది ఇవ్వండి, ఉద్యోగం తీస్తా అని చెప్పిన మీరు ఇవ్వాలి. ఎప్పటిదాకా మీరు చేసిన పొరపాటు పాపం అని మీరు అన్నారు. నీకు చెప్పలేదా? నేను ఆర్డర్ ఇచ్చిపోతా అని చెప్పాను. మీరు అంటే మీకేం కష్టం ఉన్నా కోర్టు చేయాలంటే నేను అక్కడ 100%